నారాయణసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ 13/11/2025 గురువారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషములకు, సూర్యాస్తమయం 5 గంటల 21 నిమిషములకు, తిథి నవమి రాత్రి 11 గంటల 33 నిమిషముల వరకు, నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 7 గంటల 38 నిమిషముల వరకు, వర్జ్యం ఉదయం 7 గంటల 6 నిమిషముల నుండి 8 గంటల 47 నిమిషముల వరకు, తిరిగి తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషముల నుండి 5 గంటల 55 నిమిషముల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 48 నిమిషముల నుండి 10 గంటల 33 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషముల నుండి 3 గంటల 5 నిమిషముల వరకు, అమృతకాలం సాయంత్రం 5 గంటల 8 నిమిషముల నుండి 6 గంటల 48 నిమిషముల వరకు. నేటి విశేషం, కార్తీక మాసంలో 73వ రోజు స్నానానికి చాలా ప్రాశస్త్యం చెప్పింది. ప్రత్యేకమైన రకంగా మనం రథసప్తమికి ఏ రోజైతే ఎలాగైతే స్నానం చేస్తామో అలాగా ఇవాళ రోజు ముందు రోజే నిన్నటి రోజు జిల్లెడాకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, తెల్ల జిల్లెడు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. దొరకకపోతే ఏ జిల్లెడైనా పర్వాలేదు. జిల్లెడాకు నెత్తి మీద పెట్టుకొని చేసేటటువంటి స్నానానికి ఇవాళ చాలా విశేషం చెప్పబడింది. మనకున్నటువంటి దారిద్ర్యం తొలగడానికి ఈ విధంగా జిల్లెడాకు నెత్తి మీద పెట్టుకొని చేసేటటువంటి రథసప్తమికి అయితే జిల్లెడాకుతో పాటు రేగిపండు కూడా పెట్టుకుంటాము. ఇవాళ రోజు రేగిపండు అక్కర్లేదు, కానీ జిల్లెడాకు నెత్తి మీద పెట్టుకొని ప్రాతకాలంలో చేసేటటువంటి స్నానానికి చాలా విశేషమైన ఫలితం చెప్పబడుతుంది. దీనివల్ల మనకున్నటువంటి దారిద్ర్యాలు తొలగడానికి చాలా విశేషంగా ఈ యొక్క స్నానాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇవాళ రోజు చామంతి పువ్వులతో గనక ఇటు శివుడికి కానీ విష్ణువుకి కానీ అమ్మవారికి కానీ పూజ చేసినట్లయితే చాలా కోట్ల రెట్టు ఎక్కువలో ఫలితం సిద్ధించేటటువంటి అవకాశం ఉంది అని చెబుతుంది. కాబట్టి పురాణం ఇవాళ రోజు చామంతి పువ్వులతో శివాష్టోత్తర స్తోత్రంతో శివుడికి అష్టోత్తర నామాలతో పూజ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే గనక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నర్మదా బాణ లింగాన్ని దానంగా చేయండి. మీకు వీలైతే నర్మదా బాణ లింగం ఉన్న చోట కూడా శివాష్టోత్తర స్తోత్రంతో శివాష్టోత్తర నామాలతోటి చామంతి పూలతో పూజ చేయండి. నర్మదా బాణ లింగం లేకపోయినప్పటికీ కూడా వీలైతే దొరికితే నర్మదా బాణ లింగాన్ని ఇవాళ రోజు ఎవరికైనా బ్రాహ్మణోత్తములకి దానం చేయగలిగితే కనుక దానివల్ల వచ్చేటటువంటి ఫలితం సామాన్యమైనటువంటిది కాదట, అనన్య సామాన్యమైనటువంటి ఫలితం సిద్ధిస్తుందట. సాక్షాత్తు ధర్మరాజు అరణ్యంలో ఉండేటప్పుడు సాక్షాత్తు మార్కండేయుడు కొంతకాలం ఆయనకి ఉండి కొన్ని మంచి చక్కటివి ఉపదేశాలు అవి చేస్తూ మంచి కథలు అవి చెప్తూ ఉండేటటువంటి వాడు. ఆ కాలంలో మార్కండేయుడు చెప్పినటువంటి విశేషం అనమాట. ఇవాళ రోజు కార్తీక మాసంలో నవమ రోజు నర్మదా బాణలింగాన్ని ఎవరికైనా బ్రాహ్మణోత్తము దానం ఇస్తే దానివల్ల విజయం సిద్ధిస్తుంది, తప్పకుండా నీకు రాజ్యం మళ్ళీ చేకూరుతుందని చెప్పగానే మహానుభావ నీకన్నా ఉత్తములు ఎవరున్నారని చెప్పేసి ఆ మార్కండేయుడికే ఈ నర్మదా బాణలింగాన్ని ధర్మరాజు దానం చేశాడట. తదనుగుణంగా కౌరవ సంహారం జరిగింది, మళ్ళీ వాళ్ళకి రాజ్యం లభించింది. కనుక ఇవాళ రోజు నర్మదా బాణలింగాన్ని వీలైతే దానం చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా నర్మదా బాణలింగాలు శివలింగం కనిపిస్తే వాటికి పూజ చేసి చామంతి పూలతో పూజ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇవాళ రోజు చేసేటటువంటి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో దీపదానం చాలా ప్రాశస్త్యం కాబట్టి ఇవాళ రోజు కూడా దీపదానాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రేపటి రోజు కార్తీక మాసంలో 24వ రోజు తులసి దళాలతో ప్రత్యేకించి శివుడికి చేస్తే కలిగేటటువంటి విశేషమైనటువంటి ఫలితం గురించి రేపు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.